మార్నింగ్ 5:00 అలా లేసాను. ఫస్ట్ తలస్నానం చేసేసొచ్చేసి, బయటంతా మాప్ పెట్టేసి, నూకేసి మాప్ పెట్టేసాను. ఆ తర్వాత ఇంకా ఇండ్లంతా నూకేసి మాప్ పెట్టేసాను. ఇంకా బయట ముగ్గు పెట్టేసి, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దేవుని పూజ గది అంతా క్లీన్ చేసేసుకొని, దేవుని పట్ల నీట్‌గా కడిగేసుకొని, ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేసారు. బాబు, పాప ఇద్దరు లేసారు. పాప అయితే స్నానం చేసి గుడికి వెళ్ళేసొచ్చి టిఫిన్ కూడా చేస్తుంది. బాబు, నేనైతే గుడికి వెళ్ళేసొచ్చాం. మాకు దగ్గరే అనమాట. వాడైతే టిఫిన్ చేస్తా ఉంటే, పాపకైతే ఇక్కడ హెయిర్ అయితే మంచిగా ఆరిపోయిందనమాట. తనకైతే జుట్లు వేసేసాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ 5:00 లేసాను కదా, హెడేక్గా ఉందనేసి ఫస్ట్ టీ పెట్టేసుకున్నాను. టీ మరిగే లోపు ఇంకా క్యాబేజ్ ఉంటే కట్ చేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. బాక్స్ అయితే పంపించాలి పిల్లలకి అనేసి ఇంకా కర్రీ స్టవ్ మీద వేసేసి టీ తాగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం స్మెల్ వస్తున్నాయి అనమాట. అందుకే తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాను. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. పాలు వచ్చినాయి. పాలు కూడా స్టవ్ మీద పెట్టేసి పిల్లల బాక్సులు కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇవన్నీ అయ్యేసరికి 10:30 అయింది. ఇదన్నమాట ఇవాళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసి